బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత మహమ్మద్ యూనస్ అక్కడ తాత్కాలిక ప్రభుత్వాధినేత. సో మహమ్మద్ యూనస్ పాకిస్తాన్కు ఫేవర్గా ఇండియాకు వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. దీని మీద భారత్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ బంగ్లాదేశ్ను కలుపుకునే ప్రయత్నం చేస్తోంది. సో ఇప్పుడు ఈ రెండు దేశాలు ఏకమైతే భారత్కు ఖచ్చితంగా నష్టమే. మరి ఆ నష్టం నుంచి ఎలా బయటపడాలి? మరి అప్పుడు ఇందిరాగాంధీ ఆలోచించినట్టుగా ఇప్పుడు మన ప్రధాని మోదీ ఆలోచించాలా అంటే ఎంజీ రావు గారు ఏం చెప్తారు? అలా ఆలోచించాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఈ రెండు దేశాలు ఏకమయ్యే అవకాశం ఉందా? ఎంతైనా ఉంది. ఇప్పుడు యూనస్ గారు అంటే షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోగానే యూనస్ గారు చీఫ్ అడ్వైజర్గా వచ్చారు, గవర్నమెంట్ నడుపుతున్నారు. ఈయన ఎప్పుడు వరకు ఈయన అధికారంలో ఉండాలి అంటే ఆయన ఒకటే పందాన్ని ఎన్నుకున్నారు. యాంటీ ఇండియా అనేది ఈ పోకడ ఎక్కువగా ఉంది బంగ్లాదేశ్లో. అందుకే హసీనా గవర్నమెంట్ గారు పడిపోయారు. ఈ హసీనా గవర్నమెంట్ అంటే యాంటీ ఇండియా వైఖరి అంతవరకు తన పదవిని కాపాడుకోవచ్చు. అందుకని ఆయన ఒక నోబెల్ లారెట్ వచ్చినా ఎంతటి మేధస్సు అయినా ఆయన యాంటీ ఇండియా వైఖరే అవలంబిస్తున్నారు. దాంట్లో భాగంగా 1971 తర్వాత బంగ్లాదేశ్ అవతరించిన తర్వాత మొట్టమొదటిగా ఆయన ఒక పాకిస్తానీ హయ్యెస్ట్ అఫీషియల్స్ని, మిలిటరీ ఏంటి, విదేశాంగం ఏంటి, రాజకీయం ఏంటి, పాకిస్తాన్ ఇన్వైట్ చేసి చర్చలు జరిగిస్తున్నారు. నిన్నే ఈ పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ అడ్వైజర్స్ కూడా మీట్ అవుతున్నారు, విదేశాంగ మంత్రులు. ఈ విధంగా యూనస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని మీరు అన్నట్టు అబ్బా ఇదేదో బాగుంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ 1971లో మన పాకిస్తాన్ ఈస్ట్ బెంగాల్ని ఇది విభజించేసి ఈ రెండు పక్కల ఇండియా పక్కన రెండు పక్కల మనం ఉండి శత్రువుని ఏ విధంగా ఇండియాని రెండు ముక్కలు చేసేద్దాం, ఇప్పటికీ ఈ అవకాశం మనం కోల్పోయిందని మళ్ళీ వచ్చేసిందని పాకిస్తాన్ ఉత్సాహపడిపోతుందన్నమాట. అందుకనే ఈ పాకిస్తాన్ కూడా ఏం చేస్తుంది, బంగ్లాదేశ్తో వాణిజ్యం, మిలిటరీ సంబంధాలు ఎక్కువ చేసుకుంటుందండి. ఇది మనకి ఇండియాకి చాలా పెద్ద ప్రమాదం. ఈ రెండు కలవడం వల్ల ఇటు పాకిస్తాన్ చైనాతో దగ్గర ఉంటుంది. పాకిస్తాను బంగ్లాదేశ్ ఒకటే దగ్గర అవుతే వెంటనే చైనాని బంగ్లాదేశ్లో దించేస్తుంది, ఇప్పుడు పాకిస్తాన్ దించినట్టు. ఇందులో భాగంగానే మనకు ఒకటి గమనిస్తున్నాం. యూనస్ గారు కూడా ఇండియా ఇప్పుడు చైనా విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి JF-20 అని ఈ యుద్ధ విమానాలని, కొన్ని నేవీ ఎయిర్ క్రాఫ్ట్లను తెచ్చుకోవడం, ఈ రాడార్లను ఎక్కువగా పెట్టడానికి అవకాశం ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నారు యాంటీ ఇండియా. ఇదే విధంగా యూనస్ గారు కూడా అనవసరంగా కొన్ని విషయాలకు మాట్లాడుతున్నారు. అదేంటి, చికెన్ నెక్ అనే ఒక వీక్ పాయింట్ ఉంది మనకి. ఈ చికెన్ సిలిగురి ట్రాక్ అంటారు. ఇప్పుడు సిక్కిం, ఈ వెస్ట్ బెంగాల్ నుంచి ఇటు అస్సాం నుంచి బంగ్లాదేశ్, సిక్కిం మధ్యలో కేవలం 22 కిలోమీటర్ల వెడల్పుతో ఒక ల్యాండ్ కారిడార్ ఉంటుంది, ల్యాండ్ బ్రిడ్జ్. ఇదే మన నార్త్ ఈస్ట్ని కలుపుతుందన్నమాట. 20% భూభాగం, 20% పాపులేషన్ ఉంటుందన్నమాట సుమారు. ఈ ల్యాండ్ కారిడార్ని ఒక రకంగా అటు చైనాతో కలిసి ఇటు పాకిస్తాను, చైనా, బంగ్లాదేశ్ కలిపి ఆ చికెన్ నెక్ని ఏమైనా కట్ చేసినాయి అనుకోండి, మనం నార్త్ ఈస్ట్ని కోల్పోతాం. ఈ నార్త్ ఈస్ట్ని కోల్పోతే ఎంతటి విపత్తు అంటే బ్రహ్మపుత్ర నదంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. చాలా ప్రమాదం. ఒకవేళ చికెన్ నెక్ అక్కడ కడితే ఇండియన్ ఆర్మీ అటు వెళ్ళడం ప్రమాదం. ఒక రకంగా ఇండియాని ఒక 20-15% భూభాగాన్ని వేరు చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇది పాకిస్తాన్ పన్నాగం, పగ తీర్చుకుంటాం మనం విడదీశామని. అదేవిధంగా పాకిస్తాన్ ఈ పక్కన ఏం చేస్తుందండి, జమ్మూ అండ్ కాశ్మీర్ టెర్రరిజం, ఉగ్రవాదం ఎలాగా ఉంది. దాంతో మనం 5 లక్షల ఆర్మీ అక్కడ ఉంది. ఇప్పుడు దాన్ని ఊపిరి ఆడకుండా ఉంది భారతదేశం. ఇప్పటికే 5 లక్షల ఆర్మీతో పాకిస్తాన్ బోర్డర్ దగ్గర, LOC ఇంటర్నేషనల్ బోర్డర్ జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఈ పక్కన ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా మరో పాకిస్తాన్గా తయారవుద్ది. ఎందుకంటే ISI అంతా ఈ టెక్నాలజీని, భారతదేశాన్ని ఎలా ఏడిపించాలి ఇవన్నిటిలో నిష్ణాతురాలు అన్నమాట. ఇవన్నీ అటేస్తుంది. చైనా వచ్చి ఇటు బంగ్లాదేశ్, ఇటు పాకిస్తాన్లో రెండిట్లో ఉంటుంది. సో దీని ఎంతటి ప్రమాదం అంటే అంతర్జాతీయ సంబంధాల్లో భారతదేశం ఆర్మీ అంతా దీని మీదే దృష్టి కేంద్రీకరించవలసి వస్తుంది. భారతదేశం యొక్క విదేశాంగ విధానం అంతా వీటిని ఆపడానికే సరిపోద్ది. ఇప్పుడు ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా అవతరిస్తున్నాం. ప్రపంచ అంతర్జాతీయ సంబంధాల్లో అతిపెద్ద దేశాల్లో మనది ఒకటి చలకేతం. మనం ఇప్పుడు ఏమవుతాం, దక్షిణ ఆసియాకే పరిమితం అయిపోతున్నాం. అందువల్ల పాకిస్తాను, బంగ్లాదేశ్ కలిసినాయి అంటే మనకు అతిపెద్ద ప్రమాదం అన్నమాట. దీన్ని తట్టుకోవడం అంటే ఇప్పుడు మీరు అడిగినట్టు ఇందాక, ఇందుకే మోడీ గారు
ఇందిరాలా ఆలోచించాలని చెప్తాం అనమాట. ఇందిరాలా ఆలోచించడం అంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఎలా మనం మాట్లాడుకోవద్దు. విదేశాంగ విధానం, భారతదేశంలో విదేశాంగ విధానం మీరు అడిగినట్టు ఎప్పుడు ఒక స్థిరత్వాన్ని కూడుకుని ఉంటుంది అనమాట. అది ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయినా, ఏ పార్టీ పవర్లో అంటే బంగ్లాదేశ్ విషయంలో ఎటువంటి విదేశాంగ విధానం ఉండాలి? అంతకుముందు షేక్ హసీనా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు షేక్ హసీనా భారత్లోనే ఆశ్రయం పొందుతూ ఉన్నారు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ భారత్ యాంటీ గవర్నమెంట్లా బిహేవ్ చేస్తోంది. కాబట్టి బంగ్లాదేశ్ విషయంలో భారత విదేశాంగ విధానం ఎలా ఉండాలి? మీరు ఇందాక ముందు చెప్పినట్టే ఇందిరాగాంధీ అవలంబించిన విధానానికి వెళ్ళాం 1971లో. 1971లో ఇందిరాగాంధీ ఏం చేశారంటే తన తండ్రి అసలు నెహ్రూ గారి కంటే ఒక అద్భుతంగా ఆలోచించేదనమాట. దాన్ని విదేశాంగ విధానంలో హాట్ పర్ష్యూట్ అంటారనమాట. సాఫ్ట్ ఉండదు, చాలా సున్నితంగా ఓకే పోనీలే అనే విదేశాంగ విధానంలో ఉండదు. అది నెహ్రూ గారికి ఉండేది, కొంతమంది మన్మోహన్ సింగ్ గారికి ఉంటుంది. కానీ ఇందిరాగాంధీ గారు చాలా హాట్ పర్ష్యూట్ అనే ఒక విధానం, కఠినమైన వైఖరి అనమాట. వాడు అటాక్ చేసే ముందే శత్రువుని అటాక్ చేసేస్తారు ఆవిడ. ఆ విధంగా పాకిస్తాన్ని ఇటు 1947లో పాకిస్తాన్ అవతరించిన తర్వాత ఇప్పుడు ప్రస్తుత బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్లో భాగంగా ఉండేది. అది తెలివిగా సమయాన్ని చూసి ఏదో ముజిబుర్ రెహమాన్, ఇప్పుడు షేక్ హసీనా గారి ఫాదరు ఉన్నప్పుడు ఏదో గొడవ వచ్చినప్పుడు ఈ ఇందిరాగాంధీ గారు చాలా చాకచక్యంగా జోక్యం చేసుకుని పాకిస్తాన్ 2 ముక్కలు చేసి పడేశారు. దాంతో శత్రు దేశం 2 ముక్కలై దాని బలం అంతా పోయింది. ఇప్పుడేం పాకిస్తాన్, ఒకప్పుడు పాకిస్తాన్ చాలా శక్తివంతం. ఈరోజు ఆ 2 కలిసి ఉంటే భారతదేశం తట్టుకోలేదన్నమాట. ఈ విధంగా ఇప్పుడు మోడీ గారు కూడా విదేశాంగ విధానం ప్రీఎంప్టివ్ అంటారన్నమాట. శత్రువు ఆలోచించే ముందే మనం ఆలోచించి కొట్టాలన్నమాట. ఇది విదేశాంగ విధానం అంట. ఇప్పుడు మోడీ గారు కూడా దానికి తగ్గ ఇందిరాగాంధీ లాంటి వారే కాబట్టి హాట్ పర్ష్యూట్ అనే ఒక విదేశాంగ కఠినమైన వైఖరి. అంటే బంగ్లాదేశ్ యూనస్ గారు ఏం చేస్తున్నారు, చైనా వెళుతున్నారు. యూనస్ గారు ఏం చేస్తున్నారు, అక్కడ జేఎఫ్ ఫైటర్ తెచ్చుకుంటున్నారు. యూనస్ గారు ఏం చేస్తున్నారు, చిట్టగాంగ్ పోర్టు ద్వారా చైనా దిగుమతులకు అవలంబిస్తున్నారు. మన దేశంలోకి డంపింగ్. అందుకని మోడీ గారు ఏం చేశారు, కొన్ని రోజుల క్రితం మన దేశం ద్వారా వాళ్ళకి ట్రేడ్ చేసుకోవచ్చు, మన కలకట్టా పోర్టు ద్వారా కొన్ని ఇవన్నీ అవకాశం ఇస్తామన్నమాట. అవన్నీ కట్ చేసేసారు. కట్ చేసేటప్పుడు బంగ్లాదేశ్ ఎగుమతులు చేయడానికి కూడా లేకపోయింది. అది కఠినమైన వైఖరి, అది కరెక్ట్ సమాధానం అనమాట. అదేవిధంగా ఇప్పుడు బంగ్లాదేశ్ మీరు కలుస్తారా అని, బంగ్లాదేశ్ అంతా మన మీద చాలా ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఎలా వాణిజ్యంలో ఏంటి, చాలా విషయాల్లో. ఈవెన్ బంగ్లాదేశ్ ఈ బ్రహ్మపుత్ర రివర్ వాటరు, తీస్తా రివర్ వాటరు, చాలా ప్రాజెక్టులు ఇవన్నీ ఉంటాయి. బంగ్లాదేశీయులు మన ఇండియాలో చాలా ఎక్కువ ఉంటారు. బంగ్లాదేశ్ ప్రపంచ వాణిజ్యంలో ఎక్కువ వాణిజ్యం చేసేది ఇండియాతోటి, వెస్ట్ బెంగాల్ వీటితో. వీటన్నిటిలో కఠినమైన వైఖరి అవలంబించి అమెరికా ఒక దేశం మీద ఆంక్షలు విధించినట్టు మనం యూనస్ గవర్నమెంట్ మీరు యాంటీ ఇండియా ఉన్నంత వరకు మేము ఆంక్షలు విధిస్తామని వాణిజ్యాన్ని అన్నీ కట్ చేసేయాలి. వాణిజ్యాన్ని కట్ చేసి అన్ని విధాలు కట్ చేసేస్తే బంగ్లాదేశ్ దారిలోకి రావాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ తట్టుకుని నిలబడడం అసంభవం అనమాట. అదేవిధంగా బంగ్లాదేశ్ని ప్రపంచంలో ఎండగట్టాలి. ఇప్పుడు మీకు ఒక గుర్తుంటుందండి, చాలా మోడీ గారు చాకచక్యంగా ఇందిరా ఎలా ఎందుకు వ్యవహరిస్తున్నారంటే, మోడీ గారు ట్రంప్ గారు కలిసినప్పుడు వైట్ హౌస్లో వెంటనే జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ వేస్తారన్నమాట, బంగ్లాదేశ్ మీద మీరిద్దరు ఎలా ఉండబోతున్నారంటే వెంటనే ట్రంప్ గారు ఒకటి అన్నారండి, బంగ్లాదేశ్ని మోడీ గారు చూసుకుంటారన్నారు. గుర్తుందా మీకు? అది చాకచక్యంగా విదేశాంగ నీతి అనమాట. ముందే మాట్లాడుకుంటారు. సో ట్రంప్ యూనస్ విషయాన్ని ఇండియా చూసుకుంటుంది, ఇండియాకి మేమంతా సపోర్ట్ చేస్తాం. అమెరికా అలా అనేటప్పటికి యూనస్ గారికి ఎక్కడ ఏమైపోయింది, దడ పట్టుకుందనమాట. ఇలా ప్రపంచంలో బంగ్లాదేశ్ని ఒంటరి చేయడం, యాంటీ ఇండియా వైఖరిని వదిలేంతవరకు, ఈ పాకిస్తాన్ చైనాతో కలిసి ఉన్నంతవరకు మనం ఈ లోన్లు చేసేయాలన్నమాట. దాన్ని ఏకాకిని చేసేయాలి, దాంతో ఉన్న అన్ని సంబంధాలను ఆపేసుకోవాలి, దాన్ని ఊపిరి ఆడకుండా చేయాలి. ఆ విధంగా చేయడం వల్ల అందులో ఈ యాంటీ యూనస్ గ్రూప్ ఒకటి ఉంది, హసీనా గారు మళ్ళీ బలపడతారు. అప్పుడు ఢిల్లీ నుంచి హసీనా గారు మళ్ళీ దిగి ప్రపంచంలో ఆంక్షలు విధించి అక్కడ ప్రజాస్వామ్య ఎన్నికలు చేసి మళ్ళీ హసీనా గవర్నమెంట్ని మనం ఎస్టాబ్లిష్ అప్పుడు ముజిబుర్ రెహమాన్ గారిని ఇందిరా ఎలా అయితే ప్రైమ్ మినిస్టర్ చేశారో షేక్ హసీనా గారిని ప్రైమ్ మినిస్టర్ చేసేంతవరకు ఇండియా వదలకూడదు. ఈ విధంగా ఇందిరాలాగా చాలా కఠినమైన వైఖరితో మోడీ గారు ఉన్నప్పుడే మనం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏకం అవ్వకుండా చేసి అటు చైనా రాకుండా చేసి మనం బతకగలుగుతాం, ప్రపంచంలో సూపర్ పవర్ అని చెప్పుకోగలుగుతాం. లేకపోతే మన ఆత్మ రక్షణే ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉందా, 2 దేశాలు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏకమవుతాయి.